ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా మా 45వ డివిజన్లో మరి పెద్దలు బొల్లా ప్రసాద్ గారు, పరస మధుసూదన్ గారు, న్యాయవాది గారు, వాలిశెట్టి తిరుమలరావు గారు వీళ్ళందరూ కూడా గత 15 రోజుల నుంచి మా వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ గంజాల రవికుమార్ గారు మరి ఇక్కడ ఉన్న స్థానికులు ఏ బజార్కి వెళ్తే ఆ బజార్లో మరి గత 14 రోజుల నుంచి అందరినీ కలుపుకుంటూ డివిజన్ ప్రజలందరినీ కూడా ఆ బజార్లో ప్రజలందరినీ కలుపుకుంటూ మరి పరిశుభ్రతపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు సూచనల మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం మా డివిజన్లో గత 14 రోజుల నుంచి నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బెరాటా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ గారు కూడా వచ్చారు. కిరణ్ పాల్ గారు కూడా వచ్చి ఇక్కడ మా రోడ్లో ఈ వీధిలో ఇది మెయిన్ ట్రాఫిక్ ఉండే ఏరియా, మెయిన్ రోడ్డుకి అనుసంధానంగా ఉండే బజార్ ఇది. హాలీవుడ్ షూస్ పట్ట నుంచి ఈ సిడిమి అడ్డారానికి కలుపుకునే రోడ్డు. ఈ రోడ్లో డ్రైన్లు అవన్నీ కూడా కిరణ్ పాల్ గారు కూడా పరిశీలించి మరి డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని వీళ్ళంతా కూడా కొంత చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకుని గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. ఇవి తీసుకెళ్లి త్వరలోనే ఈ డ్రైనేజీ వ్యవస్థ సిడిమి అడ్డారంలో మెరుగుపరచడానికి కానీ తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా పరిశుభ్రత అనేది ఇవాళ ఒక్క రోజుతో చేస్తే అయ్యేది కాదు. మనం ప్రతినిత్యం కూడా మన ఇంటి పట్ల మన ఇల్లు ఎట్టా శుభ్రం చేసుకుంటామో మన పరిసర ప్రాంతాలను కూడా అలా శుభ్రంగా ఉంచుకుంటే అంటువ్యాధులు ప్రబలకుండా మనం రోగాలను బారిన పడకుండా ఉంటాం. అందుకని ప్రజలందరికీ పచ్చదనం పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ డివిజన్లో ప్రతిరోజు కూడా ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు ప్రతిరోజు కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు సచివాలయ సిబ్బంది కానీ శానిటేషన్ సిబ్బంది కానీ మా డివిజన్లో అందరూ కూడా ప్రతిరోజు కూడా ఉదయాన్నే 5:30 కాడ నుంచి 8 వరకు కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ప్రతినిత్యం కూడా ఈ కార్యక్రమాన్ని మన వార్డుని 50 డివిజన్లో మన డివిజన్ని ఒక పచ్చదనం పరిశుభ్రతతో శుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాం. అలాగే జిల్లా జడ్జి గారి బండ్లా రోడ్లో మరి డాక్టరీ సురేష్ గారి సహకారంతో మొక్కలు పెట్టించాం. గత సంవత్సరం మంత్రి కొల్లు రవీంద్ర గారి నేతృత్వంలో ఆ మొక్కలు కూడా ఇవాళ చక్కగా పెరిగి జానవ మొక్కలు చక్కగా అందాన్ని ఇచ్చినాయి ఆ రోడ్డుకి. అట్టా ప్రతి రోడ్డు కూడా మా డివిజన్లో ఏర్పాటు చేయాలని మా డివిజన్ పెద్దల సంకల్పం, మా సంకల్పం. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన బెరాటా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వారు కూడా మాకు సహకరించి శానిటేషన్ సిబ్బందికి కానీ ఈ వార్డులో ఏదన్నా సౌకర్యాలు రావాలంటే నా వంతు నేను చేస్తానని చెప్పి వారు కూడా మాకు హామీ ఇచ్చారు. దానికి మా వార్డు ప్రజలందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కిరణ్ పాల్ గారికి తెలియజేస్తున్నాను. పాటించాలి పచ్చదనం పరిశుభ్రత అందరూ పాటించాలి పచ్చదనం పరిశుభ్రత అందరూ. మన వీధుల్ని మనమే శుభ్రంగా ఉంచుకుందాం, మన వీధుల్ని మనమే శుభ్రంగా ఉంచుకుందాం, మన బజార్ని మనమే శుభ్రంగా ఉంచుకుందాం, మన పేటను మనమే శుభ్రంగా ఉంచుకుందాం, మన పేటను మనమే శుభ్రంగా ఉంచుకుందాం, మన డివిజన్ ని మనమే శుభ్రంగా ఉంచుకుందాం, మన డివిజన్ ని మనమే శుభ్రంగా ఉంచుకుందాం. పాటించాలి అందరూ పచ్చదనం పరిశుభ్రతను, పాటించాలి పచ్చదనం పరిశుభ్రతను, పాటించాలి పచ్చదనం పరిశుభ్రతను. పరిశుభ్రతలో భాగంగా ఈరోజు 14వ రోజు 45వ వార్డు సిడింబి అగ్రహారం వార్డు ఇన్ఛార్జ్ పణిగారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్దలందరినీ కూడా సమీకరించి ఇంటింటికి పరిశుభ్రత మీద అవేర్నెస్ ప్రోగ్రాం తెలియజేస్తూ మన బాధ్యత ఏంటి, పరిశుభ్రతలో మన బాధ్యత ఏంటి, మన భాగస్వామ్యం ఏంటి అనే దాని మీద ప్రజలందరికీ కూడా తెలియజెప్పడం జరుగుతూ ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారతదేశం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతూ ఉంది. స్థానికంగా మనకున్న శాసనసభ్యులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, వారు కూడా ఎంతో శ్రద్ధతో ఏదో ఒక వార్డులో రోజు వాళ్ళు కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. దీని మీద ప్రజలకి అవగాహన కల్పించు రాబోయే వర్షాకాలంలో మచిలీపట్నంలో ఎక్కడా కూడా
చుక్క నీరు నిలవకుండా చర్యలు తీసుకోవడానికి వారు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన బందరకున్న దరిద్రం ఏంటంటే గతంలో డ్రైనేజ్ నిర్మాణంలో జరిగిన అవకతవకల్ని అధిగమించడానికి ఈ రోజు వరకు కూడా దానికి సరైన అవకాశం దొరక్కపోవడం, మరి వర్షాకాలంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజలంతా కూడా దాని మీద కూడా మనసు పెట్టి ఎక్కడైనా క్యారీ బ్యాగులు కానీ ప్లాస్టిక్ సామాన్ కానీ డ్రైనేజీలు అడ్డం పడితే వెంటనే వారి వంతు బాధ్యతగా వారైనా తీయాలి, లేకపోతే మున్సిపల్ సిబ్బందికి తెలియజేస్తే వారైనా కూడా వెంటనే దాన్ని సరిచేసి వర్షపు నీరు సక్రమంగా పోవడానికి చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ ప్రజలంతా కూడా దీనిలో అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ జై హింద్, జై భారత్. కెమెరామెన్ మేనేది ఇల్లు కూడా పెళ్లి చేయలేము. ఇటు నుంచి అడుకోకపోతే ఇటుపక్క పెట్టే మాట పెళ్లి టైం అయిపోతుంది. ఈరోజు ఈ స్వచ్ఛ క్లీన్ స్వీప్ కింద 45వ డివిజన్లో గత 14 రోజులుగా మా ఫణికుమారు మరి మా సోదరులు అందరూ కలిసి ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా చేసుకుంటూ వచ్చారు. ఏదైనా సరే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉండాలంటే శుభ్రత కూడా చాలా అవసరం. ఈ రోజుల్లో ఎవరింట్లో వాళ్ళు శుభ్రపరచుకుంటాం, చెత్త చెదారం అంతా రోడ్డు మీద వేసి ఇతరులకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది. అలా కాకోకుండా పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా చేసుకున్నట్లయితే ఆరోగ్యకరమైన వాతావరణం వార్డులో ఉంటుంది, వార్డు నుంచి టౌన్లో ఉంటుంది, టౌన్లో నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి దేశానికి కూడా ఇది చాలా చక్కటి కార్యక్రమం. అందరూ కలిసి ఈ చేయటం ఈ గత 14 రోజులుగా చేస్తూ మీరందరూ కూడా సిబ్బంది అంతా కూడా దీన్ని సహకారం అందిస్తున్న అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. 45వ వార్డు 15 రోజుల నుంచి క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఇవాళ 15 రోజు నిర్వహిస్తున్నారు. ఈ పేటలో ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం బాగా ఉన్నది. అది వర్షాకాలం కూడా వస్తున్నది వెంటనే, అందుకని కొంచెం డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు, సత్యవసరం కోరుతున్నాం. 15 రోజులు ఈ కార్యక్రమం చేస్తున్నాం, బాగా జరుగుతుంది. డాక్టర్ గారు, ఫణీంద్ర గారు అందరూ ఆధ్వర్యంలో బాగా జరుగుతుంది. ఈ కార్యక్రమం మిగతా రోజులుగా జరిగి క్లీన్ స్వీప్ చేస్తూ వర్షాకాలం ముందుగా డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ కార్యక్రమం పూర్తి చేస్తూ నీళ్ళు ఇవ్వకుండా అడ్డం పట్టుకో అటుగా ఆదర్శంగా తెచ్చాలని ఈ వాకింగ్ అది కూడా ఏ చేస్తున్నారు దీంట్లో డైపర్లు అన్నీ ఉంటాయి. ఈరోజు 45వ డివిజన్లో ఒక్క అడుగు స్వచ్ఛత వైపు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని ఉదయం 6 గంటల నుంచి ఇప్పుడు దాకా ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నామండి. ప్రతిరోజు కూడా
ఎవరో ఒకరు ఒక ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే ఇవాళ కిరణ్ పాల్ గారు వచ్చారు. ఈ రోడ్డు అంతా కూడా ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ చూశారు. చూసిన తర్వాత వారేమన్నారంటే ఈ రోడ్లన్నీ కూడా ఈ మట్టితో కూడిపోయిన డ్రైనేజీల వలన వాటర్ అంతా స్టక్ అయిపోతుంది. ఒక అరగంట వాన పడినా సరే మొత్తం బందరంతా మునిగిపోతే కారణం ఏంటంటే చిన్న చిన్న కాలువలే ఫుల్గా స్టక్ అయిపోవడం వలన అది పెద్ద కాలువ వెళ్ళలేక పెద్ద కాలువ వరదలా పోయి రోడ్డు మీదకి వెళ్తున్నాయి. ముఖ్య కారణం ఏంటంటే ఈ క్యారీ బ్యాగులు, డిస్పోజల్ గ్లాసులు. మనందరం కూడా ఏ రోజు వాడిన గ్లాసులు కానీ డిస్పోజల్ అవన్నీ కూడా తీసుకుని ఒక శుభ్రంగా ఒక డబ్బాలో పెట్టి మేము పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వగలిగితే రాబోయే కాలంలో చాలా బాగుంటుందని ఆశిస్తూ, అలాగే ఈ గాలి, నీరు, ఆకాశం, నేల ఇవన్నీ కూడా ఈ పంచిభూతాలు కూడా ఎవరు ప్రపంచవ్యాప్తంగా ధనికులందరూ కలిసి ఒకసారి కూర్చుని ఈ తయారు చేయలేరు. ఎందుకంటే ఇది ఎవరు తయారు చేయలేని. అందువల్ల మనందరూ బాధ్యతగా అవి పాడు చేసుకోకుండా మనం కాపాడగలిగితే రాబోయే 100 తరాల దాకా స్వచ్ఛంగా మనందరం ఇలా చేయగలిగితే రాబోయే కాలాలకి మంచి గాలి, మంచి నీరు ఇవ్వగలుగుతాం అని తెలియజేస్తూ జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా మా 45వ డివిజన్లో మరి పెద్దలు బొల్లా ప్రసాద్ గారు, పరస మధుసూదన్ గారు, న్యాయవాది గారు, వాలిశెట్టి తిరుమలరావు గారు వీళ్ళందరూ కూడా గత 15 రోజుల నుంచి మా వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ గంజాల రవికుమార్ గారు, మరి ఇక్కడ ఉన్న స్థానికులు ఏ బజార్కి వెళ్తే ఆ బజార్లో మరి గత 14 రోజుల నుంచి అందరినీ కలుపుకుంటూ డివిజన్ ప్రజలందరినీ కూడా ఆ బజార్లో ప్రజలందరినీ కలుపుకుంటూ మరి పరిశుభ్రతపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు సూచనల మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం మా డివిజన్లో గత 14 రోజుల నుంచి నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బెరాటా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ గారు కూడా వచ్చారు. కిరణ్ పాల్ గారు కూడా వచ్చి ఇక్కడ మా రోడ్లో ఈ వీధిలో ఇది మెయిన్ ట్రాఫిక్ ఉండే ఏరియా, మెయిన్ రోడ్డుకి అనుసంధానంగా ఉండే బజార్ ఇది. హాలీవుడ్ షూస్ పట్ట నుంచి ఈ సిడిమి అగ్రహారానికి కలుపుకునే రోడ్డు. ఈ రోడ్లో డ్రైన్లు అవన్నీ కూడా కిరణ్ పాల్ గారు కూడా పరిశీలించి మరి డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని వీళ్ళంతా కూడా కొంత చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకుని గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. ఇవి తీసుకెళ్లి త్వరలోనే ఈ డ్రైనేజీ వ్యవస్థ సిడిమి అగ్రహారంలో మెరుగుపరచడానికి కానీ తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా పరిశుభ్రత అనేది ఇవాళ ఒక్కరోజుతో చేస్తే అయ్యేది కాదు. మనం ప్రతినిత్యం కూడా మన ఇంటి పట్ల మన ఇల్లు ఎట్టా శుభ్రం చేసుకుంటామో మన పరిసర ప్రాంతాలను కూడా అలా శుభ్రంగా ఉంచుకుంటే అంటువ్యాధులు ప్రబలకుండా మనం రోగాలను బారిన పడకుండా ఉంటాం. అందుకని ప్రజలందరికీ పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ డివిజన్లో ప్రతిరోజు కూడా ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు ప్రతిరోజు కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు సచివాలయ సిబ్బంది కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ మా డివిజన్లో అందరూ కూడా ప్రతిరోజు కూడా ఉదయాన్నే 5:30 కాడ నుంచి 8 వరకు కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ప్రతినిత్యం కూడా ఈ కార్యక్రమాన్ని మన వార్డుని 50 డివిజన్లలో మన డివిజన్ని ఒక పచ్చదనం, పరిశుభ్రతతో శుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాం. అలాగే జిల్లా జడ్జి గారి బండ్లా రోడ్లో మరి డాక్టర్ సురేష్ గారి సహకారంతో మొక్కలు పెట్టించాం. గత సంవత్సరం మంత్రి కొల్లు రవీంద్ర గారి నేతృత్వంలో ఆ మొక్కలు కూడా ఇవాళ చక్కగా పెరిగి జానవ మొక్కలు చక్కగా అందాన్ని ఇచ్చినాయి ఆ రోడ్డుకి. అట్టా ప్రతి రోడ్డు కూడా మా డివిజన్లో ఏర్పాటు చేయాలని మా డివిజన్ పెద్దల సంకల్పం, మా సంకల్పం. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన బెరాటా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వారు కూడా మాకు సహకరించి శానిటేషన్ సిబ్బందికి కానీ ఈ వార్డులో ఏదన్నా సౌకర్యాలు రావాలంటే నా వంతు నేను చేస్తానని చెప్పి వారు కూడా మాకు హామీ ఇచ్చారు. దానికి మా వార్డు ప్రజలందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కిరణ్ పాల్ గారికి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మనకి ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంది, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అని. అలాగే అవర్ స్ట్రీట్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ అవర్ హౌస్. మన వీధి పరిశుభ్రంగా ఉంటే ఆ పరిశుభ్రత మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉన్నది అనేది అనేది తెలియజేస్తూ ఉంది. మన ఇల్లు ఎలా మనం పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటామో అలాగే ఇంట్లో చెత్త తీసుకొచ్చి వీధిలో వేయటం కాదు, కానీ వీధిని కూడా పరిశుభ్రంగా పెట్టుకోవడం వలన మన వీధి మొదలై పట్టణం అంతా కూడా పరిశుభ్రత వ్యాపిస్తుంది. అంతేకాదు పరిశుభ్రతే మనకు ఆరోగ్యం. సో అట్లాంటి పరిశుభ్రత మనం పాటిస్తూ కేవలం తీసుకొచ్చి రోడ్డు మీద చెత్త పడేయడం కాదు, కానీ ఆ చెత్తని ఎంతో ప్రేమతో, ప్రయాసతో వాళ్ళ యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తున్న మున్సిపల్ కార్మికులకు సహకరించేలాంటిగా మనం కనుక ఆ చెత్తను ఒక డబ్లోనో ఒక బిన్లోనో వేసి
వాళ్ళు వచ్చిన సమయంలో వాళ్ళకి అందించగలిగితే వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసుకుని వెళ్తారు. ఇంత అవగాహన తీసుకొస్తున్న ఇంకా చాలా మందిలో ఎలా ఉందంటే గోడ దాకా రావడం, గోడ మీద నుండి విసిరేయటం, ఆ వ్యర్థ పదార్థాలన్నీ కాలువల్లో పడి కాలువలు బ్లాక్ అయిపోతున్నాయి. తద్వారా నీరు నిలిచిపోతాం. సో ఈ సమస్యలు మనకి తెలిసినవే, కానీ మనం కూడా కొద్దిగా సివిక్ సెన్స్, సోషల్ సెన్స్ కలిగి మనము మన ఇంటి ముందు పరిశుభ్రంగా ఉంచుకుంటే, అలా ప్రతి వ్యక్తి వారి ఇంటి ముందు కాలువ రోడ్ని పరిశుభ్రంగా ఉంచగలిగితే పట్టణం అంతా కూడా పరిశుభ్రంగా ఉంటుందని ఆకాంక్షిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. మై అదే అట్ట పట్టుకోండి. అదే రవి, ఆయనకి అట్టం లేరా నువ్వు? మీరు కెమెరాని చూడొద్దు, మీ పని మీరు చేస్తాం. కెమెరాని చూస్తే పనికిరాదు. రవి లాగో, ఏంటి లాగుతాడండి, డల్లే నుంచి లాగుతున్నాడు. ఓఆర్ఎస్ గ్యాస్ కొట్టింది నాకు అర్థమైంది. గొప్ప వచ్చింది బాబు. రైలు లేదు అన్న, జారిపోతుంది.